హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి వ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. ఈ వ్లాగ్లో అయితే మీకు కరివేపాకు ఇంకా మునగాకు పొడి రెసిపీ అయితే చూపించిస్తాను, చూసేయండి. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ చేత చేపిస్తున్నాను అనమాట. మా అమ్మమ్మ స్టైల్ రెసిపీ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మునగాకు ఇంకా కరివేపాకు ఫ్రెష్గా ఉండేవి అయితే తీసుకోవాలి. ఇంకా అవి మంచిగా వాష్ చేసి ఇలా ఒక కడాయిలో అయితే కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే మీకు ఈ పొడికి కావాల్సినవన్నీ అయితే చూపించిస్తాను. ఫస్ట్ వచ్చేసి కొంచెం చింతపండు, మినపప్పు, కందిపప్పు, ఇంకా ధనియాలు. ఇక్కడ మనం కరివేపాకు ఇంకా మునగాకు పొడి చేస్తున్నాం కాబట్టి ఇవి రెండు తీసుకోవాలి, కరివేపాకు ఇంకా మునగాకు. ఇంకా ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట కొంచెం. ఇక్కడ మునగాకు ఇంకా కరివేపాకు అనేది విడివిడిగా వేయించుకోవచ్చు, లేదంటే ఒకేసారి కూడా వేయించుకోవచ్చు. ఇదోండి ఇలా క్రష్ చేస్తే పొడి పొడిగా అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మీకు చూపించాను కదా ఎండుమిర్చి ఇంకా కొన్ని పప్పులు చూపించాను కదా, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటే మనకి కరివేపాకు ఇంకా మునగాకు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇదైతే మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా అస్సలు వదిలిపెట్టము. దీంట్లో నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్. చాలా సింపుల్ ప్రాసెసే కదా, మీరు కూడా ట్రై చేసుకొని తినేసేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బాయ్.